దారిరా బాబు. హాయ్ గైస్, నేను మీ తెలుగు అబ్బాయిని. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మరి ఈరోజు మన డే 6లో భాగంగా మనమైతే చూస్తున్నారు కదా, ఏటూరు నాగారం బ్రిడ్జి మీద అయితే ఉన్నాం. ఇది కరెక్ట్గా ముందుకెళ్తే బొగతా వాటర్ ఫాల్ అన్నమాట. మరి కుదిరితే మనమైతే బొగతా వాటర్ ఫాల్ అయితే విజిట్ చేద్దాం. మరి ఇదైతే ఏటూరు నాగారం బ్రిడ్జి, చాలా పెద్ద బ్రిడ్జిగో చూస్తున్నారు కదా. గోదావరికి అడ్డంగా అయితే పెద్ద బ్రిడ్జి అయితే నిర్మించడం జరిగింది. చాలా సూపర్గా ఉంటుంది. మీకైతే డ్రోన్ షాట్ చూపిస్తా. అసలు హాసం అసలు మామూలుగా లేదు. అసలు బ్రిడ్జి చూస్తే అసలు కళ్ళు చెదరాల్సిందే. మొత్తం గోదావరి అన్నమాట. అసలు మనకి భద్రాచలం తెలుసు కదా, భద్రాచలం నుంచి పోయే గోదావరి అన్నమాట. ఇది ఏటూరు నాగారం బ్రిడ్జి మీద ఉన్నాం మనం అయితే ప్రజెంట్. అసలు నేనేం చెప్పాలంటే, ఇప్పుడు కాదు అసలు రైనీ సీజన్ రావాలా. అసలు గోదావరి దీనికి ఆనుకొని పోతా ఉంటే అబ్బా అసలు మామూలుగా ఉండదు. అసలు సేక్ ఆడుతూ ఉంటుంది, అంత ఘోరంగా ఉంటుంది. ఆ టైంలో వస్తే అసలు బా ఏం ఘోరంగా ఉంటుంది. అసలు మొత్తం ఈ కనబడుతుంది కదా, ఈ మొత్తం వాటర్తో మొత్తం కవర్ అయ్యి ఇట్లా గోదావరి ప్రవహిస్తూ ఉంటే అప్పుడు ఈ బ్రిడ్జి మీదకి ఎక్కాలా ఉంటుంది. అసలు హైలైట్గా ఉంటుంది. ఈ తెలుగు అబ్బాయి మ్యాటర్ ఎట్లుంటుందంటే, వెనకాల పెద్ద హైవే ఉంచుకొని కూడా మనం పల్లెల రూట్ ఎంచుకుంటాం. ఎందుకంటే పల్లెల రూట్లో ట్రావెల్ చేస్తే హైలైట్గా ఉంటుంది. అందుకని మళ్ళీ హైవే దిగి షార్ట్ కట్ చూసుకొని మళ్ళీ పల్లె రూటు మామూలుగా ఉండదు అసలే. పల్లె రూట్లలో కొంచెం అప్పులు గిప్పులు ఉంటాయిలే, కానీ ఇటువంటి రూట్లలో ఎక్స్పీరియన్స్ చేయాలి, బాగుంటుంది. అంటే మనం చేసేది సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ మీద కదా. హైవే మీద పోతే ఏముండదు. పల్లెల నుంచి పోతే ఇక్కడ అడవులు ఎట్లున్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ జనాలు ఎట్లుంటారు. మన ముఖ్య కాన్సెప్ట్ అయితే ట్రీస్ మీద కదా. ఇప్పుడు చూడండి, పల్లెల రూట్కి వచ్చినాం. మొక్కలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల మంచిగా మొక్కలు నాటుతున్నారు. మన కాన్సెప్టే ఇది, మొక్కల కాన్సెప్ట్. మరి మనం పల్లెలు ఎమ్మటి వెళ్ళాలి కదా, లేని ఏరియాలో మనం నాటిస్తాం, అంతే తేడా. షార్ట్ కట్ అన్న లేదో మంచి కంకర్ రూట్ తగిలిందిరా నాయన. అదేమో గోదావరి. వావ్, మనకు కావాల్సిందే ఇది. హైవేలు ఎమ్మటి చేస్తే ఏం బాగుంటుంది. ఇటువంటి అడ్వెంచర్లు చేస్తేనే కిక్కు మామూలు కిక్కు రాదు అసలు. వావ్, పంచర్లుగా ఉంటే చాలు. వావ్, రోడ్ వేసారు మస్తు సూపర్. కేక లొకేషన్ కూడా అదిరిపోయిందన్నమాట. బట్ ఈ దరమ్మటి ఇటువంటి చెట్లు అంటే నాటితే బాగుంటుంది. చెట్లు అయితే నాటలేదు దరమ్మటి. ఈ రోడ్డు చూడగానే నాకైతే చెట్లు ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఈ దారమ్మటి. ఓయ్ 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 ఓయ్, బయట ఏమో సైకిల్ పెడితే కొంచెం సామాన్లు ఉన్నాయి కాబట్టి పోతాయని మేమైతే గేట్ల నుంచి దూరిపి అవతలు దాటిస్తున్నాం. మరి పట్టిద్దో పట్టదో ఆ ఊళ్ళో ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే బొగతా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సెకండ్ ఇయరా? ఓకే, నైస్ టు మీట్ యూ. మనల్ని చూసి అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2-3 కిలోమీటర్లు వచ్చారా వెనకాల? 2-3 కిలోమీటర్లు వచ్చారు మనలో అయితే. ఓకే, నైస్. మరి మనం అయితే డ్రోన్ విజువల్స్ చూద్దాం. ఎక్కడ దొంగలు అక్కడే, అంటే లవర్స్ గప్ సుప్ సంబర్ బుడ్డి. దాక్కోండి అమ్మ దాక్కోండి, మా బుడ్డోడు వస్తాడు. వెల్కమ్ టు బొగతా. అసలు వాటర్ ఎక్కువ వస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వర్షాలు లో కాబట్టి వాటర్ అనేది అంతగా రావట్లేదు. మరి ఇదైతే బొగతా వాటర్ ఫాల్ అన్నమాట. ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. బొగతా వాటర్ ఫాల్, కొంగల, గుండ, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా నేచురల్గా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా కట్టడాలు కట్టి ఇట్లా అంటే టూరిజం మోడల్ అయితే నాకైతే ఏం నచ్చలేదు అన్నమాట. మనకి నేచురల్గా ఏర్పడిన వాటర్ ఫాల్ అయితేనే అదే నేచురల్గా ఉంటుంది కదా, ఇట్లా ఫ్రీగా వదిలేసిన వాటర్ ఫాలే
అవి అయితే చూడడానికైతే ఇంకా చాలా బాగుంటాయి. మరి బొగతా వాటర్ ఫాల్ మీరు వచ్చారా? వచ్చుంటే కిందైతే కామెంట్ చేయండి. వాటర్ అయితే అంత రావట్లేదు, వస్తే ఇంకొక 4 రోజుల తర్వాత రండి, అప్పుడు కెవ్వు క్యాకే అంత బాగుంటుంది అన్నమాట వాటర్ ఫాల్ కూడా. ఫ్రెండ్స్, బొగతా వాటర్ ఫాల్ చూశారు కదా, ఎలా ఉందో కిందైతే కామెంట్ చేయండి. మరి మన రైడ్ అయితే చర్ల వెంకటాపురం రూట్ని అయితే మనమైతే ముందుకు కొనసాగించడం జరిగింది. ఇంకా చూడాల్సిన వాటర్ ఫాల్ చాలా ఉన్నాయిలే, కానీ ఏంటంటే ఇప్పుడు వర్షాలు లేవు, మొత్తం ఎండిపోయి ఉన్నాయి. కొంగల వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటే అక్కడ రీసెంట్గా ఎవరో చనిపోయారంట. వాటర్లో అంట పైనుంచి దూకాడంట, పైనుంచి దూకితే కింద బండ గుద్దుకున్నదంట, అక్కడే స్పాట్ అంట మనోడెవడు. మరి అక్కడికైతే స్కిప్ చేసేస్తాను, వెళ్ళనేయట్లేదంట. మరి మనమైతే చర్ల వెంకటాపురం రూట్న భద్రాచలం అయితే వస్తానా. ఓకే, మరి రైడ్ అయితే కొనసాగిద్దాం. వీళ్ళు వచ్చేసి మన లోకల్ ఫ్రెండ్స్. అది చెప్పండి రా, నువ్వు ముందుకు రారా, నువ్వు కాని రాట్లే. నీ పేరు ఏం పేరు రా? రవితేజ. నీ పేరు రా? మన కొత్త ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ రా, నైస్ టు మీట్ యూ. ఇంతసేపు నాతో ఉన్నందుకు. కొత్త రైడర్, ఎలా ఉందిరా బైస్కిల్? బాగుందా? తొక్కగలవా? నచ్చిందా? మరి నచ్చిందంట మనకి. చిన్న చిన్న ఆనందాలు వదులుకోవద్దురా, అడుగుతూనే ఉండాలా, ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, మన రైడ్లో భాగంగా మనమైతే విప్పగూడెం అయితే రావడం జరిగింది. మరి స్కూల్లో అయితే ఒక 2 మొక్కలు నాటించి మన ప్రయాణం మాత్రం మేఘాలయ సైడ్ అయితే మొదలు పెడదాం. మరి ఓకే, అది చెప్పండి అందరూ ఒకసారి. ఓకే, సేవ్ ట్రీస్. మరి మన ఆల్ ఇండియా రైడ్లో భాగంగా ఈరోజు మనం అయితే విప్పగూడెం అయితే రావడం జరిగింది స్కూల్ దగ్గరికి. మరి పిల్లల చేతుల మీదుగా అయితే ఒక 2 మొక్కలు అయితే మనం నాటిద్దాం అనేది అనుకుంటున్నాం. మరి ఓకే, అందరూ ఫ్రై చెప్పండి. ఎవరు చెట్లు అన్నారు, కొద్దిందరూ మొక్కలు నాటాలి. ఓకేనా? ఇవంతా ఒక మొక్క నాటుదాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే ఇప్పగూడెం స్కూల్లో అయితే మొక్కలు నాటడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ప్రతి ఒక్కరు అయితే మంచి మొక్కలు నాటారు, మంచి సహకరించారు. ఇలాగనే ప్రతి ఒక్క స్కూల్లో అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అయితే కోరుకుంటున్నా. ఏంటంటే పిల్లల్లో కూడా అవగాహన పెంచాలి మనమైతే మొక్కల మీద. ప్రతి ఒక్క స్కూల్లో కూడా మొక్కలు నాటించాలా, మొక్కల మీద మంచి మంచి క్లాసులు కూడా ఇవ్వాలి వాళ్ళకి. అదే సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఒక స్కూల్లో నేను మొక్కలు నాటినందుకు. వావ్, చాలా హ్యాపీ. చర్ల వెంకటాపురం రూట్కి మనం ఎంటర్ అయిపోయాం. మా ఇంత పెద్ద స్పీడ్ బ్రేకరా! ఓ, ఫైనల్గా మనమైతే వెంకటాపురం రీచ్ అయినాం. మరి ఇక టైం 4 అవుతుంది. ఇంకెంత దూరం తొక్కితే మనమైతే అంత దూరం అయితే వెళ్దాం. మరి ప్రస్తుతానికైతే ఇదని తినేసి మనమైతే ముందుకు బయలుదేరదాం. వెంకటాపురం. వెంకటాపురం ఫైనల్గా మనమైతే వెంకటాపురం క్రాస్ అయినాం. ఈ రెడ్ తిరిగి అయితే చర్ల అయితే చేరుకోవాలి, రీచ్ అవ్వాలి. 40 కిలోమీటర్స్ అనుకుంటాయి ఇక్కడ నుంచి. ఇంకా వెంకటాపురం దాటి వామ్మో తొక్కుతూనే ఉన్నాం. వచ్చే లారీలు మాత్రం బీభత్సంగా వస్తుంటే ఎదురు గాలి మొత్తం. ఎంత ముందుకు పోదామని చూసినా ముందుకు పోలేకపోతున్నా. కొండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. కొండల మీద అడ్వెంచర్ చేస్తూ ఉంటుంది నా సామిరంగా, మామూలుగా ఉండదు. అబ్బా, హాయ్రా. తొక్కుడే మొత్తం కొత్తగూడెం నుంచి. నేనేం చెప్పాలంటే ఏదైనా మన తెలుగు వాళ్ళ తర్వాత అన్నమాట చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. బాయ్. తెలుసు కదా మన తెలుగు, అదే మనకు తెలుగు వాళ్ళు అంతే. ఆంధ్ర, తెలంగాణ మామూలుగా ఉండదు అసలు. పలకరింపులల్లా బాగా పొగిడేస్తాను నేను మన వాళ్ళు అయితే. ఎందుకంటే వాస్తవమే కదా, మన తెలుగు వాళ్ళు అయితే మంచి పలకరిస్తారు. నేను వేరే రాష్ట్రం పోయినప్పుడైతే అసలు ఎవరు కొంచెం కూడా చూసిన నాదురే లేదన్నమాట. అందుకే చెప్తాను, నైస్, ఐ లైక్ తెలుగు పీపుల్స్. మామూలు టెస్ట్ కాదురా బాబు.
వావ్, చాలా బాగుంది. ఇదేం దారిరా బాబు, ఓ ఘోరంగా ఉంది. వామ్మో, ఏం దుమ్మురా నాయనా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఘోరం. కంటిన్యూ చేద్దాం. అస్సలు సోలో ట్రావెలింగ్ అంటే ఇలా ఉంటుంది. ఒక్కడిని ట్రావెల్ చేస్తాను అడవిలా. తొక్కలు దెయ్యం వచ్చినా దాని అమ్మ వచ్చినా ఆగే ప్రసక్తే లేదు. ఇట్లా ఉంటుంది మరా. చాలా సేపటికైతే ఊరు వచ్చేసింది. ఇంతసేపు అడవిలోనే ట్రావెల్ చేసింది. చూడు ఎలా ఉండదు, చిమ్మ చీకటి. హో, ఇట్లా ఉంటుందండి సోలో ట్రావెలింగ్. ఇద్దరుంటే భయం ఉండదు, బట్ ఒక్కడమే కదా, ఇంకా తప్పదు. మధ్యలో అట్లా అడవిలో ఆగలేం కదా, సాగిపోతూనే ఉండాల రైడ్ అంటే. ఫైనల్గా మనమైతే చర్ల అయితే రీచ్ అయినాం. ఓ, టైం 9 అవుతుంది. చర్ల ఫ్రెండ్స్, గాయస్ మనం ఫైనల్గా అయితే చర్ల అయితే రీచ్ అయినాం. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది. మరి నేనైతే ఇంతటితో వీడియో ముగిస్తున్నా. మరి మనం అందరం అయితే నెక్స్ట్ రైడ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అబ్బాయి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.